మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాంపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. ఆయన వెంటనే తొలగిపోవాలని సుప్రీం ఆదేశించింది. కాసేపట్లో సిటీ ముందు ప్రభాకర్ రావు సరెండర్ కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. ఆయన వెంటనే లొంగిపోవాలని సుప్రీం ఆదేశించింది. కాసేపట్లో సిటీ ముందు ప్రభాకర్ రావు సరెండర్ కానున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. ఆయన వెంటనే లొంగిపోవాలని సుప్రీం ఆదేశించింది. కాసేపట్లో సిటీ ముందు ప్రభాకర్ రావు సరెండర్ కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. ఆయన వెంటనే లొంగిపోవాలని సుప్రీం ఆదేశించింది. కాసేపట్లో సిటీ ముందు ప్రభాకర్ రావు సరెండర్ కానున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లైన్లో అందిస్తారు. రత్నకుమార్, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో భారీ షాక్ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రత్నకుమార్? ఎస్ఐబి మాజీ చీఫ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసిన నేపథ్యంలోనే మరికొద్ది సేపట్లో సిట్టు అధికారుల ఎదుట ప్రభాకర్ రావు లొంగిపోబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. పోలీస్ స్టేషన్ కు చేరుకున్న వెంటనే మొదటిగా ప్రభాకర్ రావు యొక్క అరెస్ట్ ను చూపించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతరువుల ఉత్తర్వులను బేస్ చేసుకొని, ఎందుకంటే ఆయనకి ఇప్పటి వరకు నాటు అరెస్ట్ అనేది ఇచ్చింది. ఎటువంటి అరెస్ట్ అనేది చేయకుండా ఆయన్ను భౌతికంగా ఇబ్బందులకు గురి చేయకుండా ఏ రకంగా అయినా ఎన్ని గంటలైనా విచారణ చేసుకోవచ్చు అనేటువంటి ఆదేశాలు ఇప్పటి వరకు ప్రభాకర్ రావుకు ఉన్న నేపథ్యంలోనే ఆయన యొక్క అరెస్ట్ నుంచి తప్పించుకున్నారు. అయితే ఈ యొక్క దాదాపు ఇప్పటి వరకు చేసినటువంటి 6 సార్లు యొక్క విచారణలో ఆయన పూర్తి సమాచారాన్ని ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఇవ్వలేదు అన్న ఉద్దేశంతో ఆయన కస్టోడియల్ విచారణకు అప్పగించాలనేటువంటి పిటిషన్లను మొదటి నుంచి కూడా సుప్రీంకోర్టులో దాఖలు చేస్తూ వస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఒక పిటిషన్లకు సంబంధించి విచారణను చేసిన తర్వాత ఎట్టకేలకు ఆయనకి ఇచ్చినటువంటి ఉపశమనాన్ని రద్దు చేస్తూ పోలీసుల ఎదుట కస్టోడియల్ విచారణకు హాజరు కావాలి, పోలీసుల ఎదుట తక్షణమే లొంగిపోవాలన్నటువంటి తీర్పును నిన్న ఇచ్చింది. ఈ తర్వాత దాదాపు వారం రోజుల అనంతరం తదుపరి విచారణ అనేది 18వ తేదీకి వాయిదా వేసింది. ఇక మరికొద్ది సేపట్లోనే ప్రభాకర్ రావు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకోబోతున్నారు. ఇక్కడ సిట్టు కార్యాలయంలో ఆయన పోలీసుల ఎదుట లొంగిపోయేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ప్రభాకర్ రావుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఆయన ఆదేశాలతోనే కింది స్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది, అటు ప్రణీత్ రావు కావచ్చు లేకపోతే ఇతర సిబ్బంది అందరూ కూడా ఆయన ఇచ్చినటువంటి డైరెక్షన్స్ లోనే ఆ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారన్నటువంటి ఉద్దేశాల నేపథ్యంలోనే ఆయన ఇప్పుడు కస్టోడియల్ విచారణకు తీసుకుని విచారించిన అనంతరం ఆయన మీద చర్యలు తీసుకున్నటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.